ఈ ఆగస్టు 9 శుక్రవారం నాడు మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 23 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన, అంటే 2001లో వచ్చిన మహేష్ బాబు 4వ సినిమాగా రిలీజ్ అయిన మురారి, అంటే మహేష్ బాబు కెరియర్లో కలికితురాయి ఈ మురారి 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆగస్టు 9న 2024 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు 4Kలో. ఈ మధ్య మనకు రిలీజ్ ట్రెండ్ గత సంవత్సరం నుంచి ఎక్కువైంది. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చాయి ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ. ఈ ఇయర్లో అసలు రిలీజ్ సినిమాలు ఏవి కలెక్ట్ చేయలేదు. మళ్ళీ ఈ సినిమాకు, మహేష్ బాబు మురారి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ చూస్తే మొన్న ఆగస్టు 3 శనివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే బుక్ మై షోలో 40,000 టికెట్లు బుక్ అయ్యాయి ఒకే రోజు. ఇది హయ్యెస్ట్, ఇంతవరకు ఏ సినిమాకు కూడా రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ వచ్చింది 39,000 టికెట్లు. ఆ సినిమా ఏది గుర్తు రావట్లేదు, బట్ 40,000 టికెట్లతో మురారి సినిమా మళ్ళీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేసినట్టు అయింది. ఒక్క హైదరాబాద్లోనే 50 లక్షల గ్రాస్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బుక్ అయింది. ఇంకా రిలీజ్కి ఇంకా టైం ఉంది. 9వ తారీఖు రిలీజు, ఈరోజు సోమవారమే. ఇంకా ఈ వారంలో నాకు తెలిసి ఒక 75 లక్షల గ్రాస్ ఓన్లీ ఒక హైదరాబాద్ నుంచి వచ్చేస్తుంది. ఇక అప్పట్లో 2001లో వచ్చిన మురారి సినిమా అది ఒక క్లాసిక్ అని చెప్పాలి. నాకు చాలా ఇష్టం మురారి సినిమా. సో ఇప్పటికీ టీవీలో వచ్చిన అందరూ చూడొచ్చు. ఆ పాటలు కానీ, అది కానీ, ఆ సినిమా కృష్ణవంశీ డైరెక్షన్ కానీ, ఎన్నో విశేషాలు ఉన్నాయి. మురారి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే సపరేట్గా ఒక వీడియో చేసుకోవాలి. ఆ సినిమా నుంచి రఘుబాబు అండ్ మన రవిబాబు ఇద్దరు ఆ సినిమాలోనే ఫస్ట్ టైం కనపడ్డారు. ఇక ఎన్నో సోనాలి బింద్రే ఫస్ట్ టైం తెలుగులో, మణి శర్మ మ్యూజిక్ ఏమి, ఆ కలర్స్ ఏమి, అసలు అద్భుతం ఆ సినిమా. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మహేష్ బాబు కెరియర్లో నాకు తెలిసి ఒక మురారి, ఒక అతడు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు నాకు తెలిసి. ఇక ఆ సినిమా ఇప్పుడు 4Kలో రిలీజ్ అవుతుంది. అది కూడా పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 ఫ్రైడే వచ్చింది. సో ఫ్రైడే, సాటర్డే, సండే ఆ 3 రోజులు ఇక మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ. బట్ విశేషం ఏంటంటే 40,000 టికెట్లు బుక్ కావడం ఒకటి బుక్ మై షోలో, అండ్ 50 లక్షలు ఒక హైదరాబాద్లోనే రావడము మొదటి రోజే అద్భుతం అని చెప్పాలి. ఇక మురారిని అంటే అప్పుడు ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఒక 20 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి 23 ఏళ్ళు అయింది కాబట్టి వాళ్ళు తిరిగి దాన్ని థియేటర్లో చూడాలి. నేనైతే అప్పుడు థియేటర్లో, హైదరాబాద్ సత్యం థియేటర్లో చూసాను నేను. అది అప్పుడు రెనోవేట్ అయింది. రెనోవేట్ అయినాక ఫస్ట్ సినిమా సత్యంలో ఈ మురారి. నాకైతే పిచ్చగా నచ్చిన, ఎన్నిసార్లు చూసింటానో ఆ సినిమాని. ఇప్పటికీ మా టీవీలో వస్తూనే ఉంటుంది, యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు పాటలు చూస్తూనే ఉంటాను. అది మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9 శుక్రవారం రిలీజ్ అవుతున్న మురారి, 23 ఏళ్ళ మురారి 4Kలో రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ 40,000 టికెట్లు బుక్ మై షోలో మొదటి రోజే బుక్ అయ్యాయి, అండ్ 50 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ ఒక్క హైదరాబాద్లోనే జరిగింది. ఓకే, బాయ్.